అర్జున్ దాస్ గారిని సాయం అడుగుదామని చెప్పి వరలక్ష్మి అయితే వాళ్ళ తమ్ముడిని బేహర్ని తీసుకొని అర్జున్ దాస్ దగ్గరకు వెళ్ళి అతనితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వరలక్ష్మి అయితే మాట్లాడుతూ అలా తడబడుతూ ఉంటుంది. అది చూసి వాళ్ళ మేనేజర్ అయితే, సార్, వరలక్ష్మి మిమ్మల్ని ఏదో సాయం అడగడానికి వచ్చినట్లుగా ఉంది. ఇది చూస్తుంటే నాకు అర్థమవుతుంది. తను అయితే చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. మీరే ఒకసారి అడిగేయండి ఏమైపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో వరలక్ష్మి అయితే ధర అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు కానీ 2 సంవత్సరాలు నా కాళ్ళ కింద చెప్పులా పనిచేయకపోతే 20 లక్షల పెనాల్టీ కింద కట్టవలసి ఉంటుంది అని చెప్పి ధర అన్న మాటలు అయితే గుర్తు తెచ్చుకుంటుంది వరలక్ష్మి. ఇక ఆ మాటలకు వరలక్ష్మి అయితే, అర్జున్ దాస్ గారు, నాకు అర్జెంటుగా 20 లక్షలు డబ్బులు కావాలి అని చెప్పి అంటుంది. అది విని అర్జున్ దాస్ అయితే ఇలా అంటూ ఉంటాడు. సరే వరలక్ష్మి, దానికేముంది, నువ్వు అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు చేస్తే నీకు ఖచ్చితంగా నేను 20 లక్షలు ఇస్తాను అని చెప్పి అంటాడు. ఆ మాటలకు వరలక్ష్మి అయితే, సరే, నేను అగ్రిమెంట్కి ఒప్పుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చెక్ ఇలా ఇవ్వు అని చెప్పి మేనేజర్ని అడుగుతాడు. ఇక మేనేజర్ అయితే, సరే సార్, ఇదిగోండి అని చెప్పి చెక్ ఇస్తాడు. ఇక ఆ చెక్ మీద 20 లక్షలు రాసి అతను సైన్ చేసి వరలక్ష్మికి ఇస్తాడు. అది చూసి వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అర్జున్ దాస్ గారు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇదిగో అగ్రిమెంట్స్ పేపర్స్ రెడీ చేయి మేనేజర్ అని చెప్పి అంటూ ఉంటే, అర్జున్ దాస్ గారు, నాకు అర్జెంటుగా చిన్న పని ఉంది, ఆ పని అయిపోగానే నేను అటు నుండి వచ్చి ఈ అగ్రిమెంట్స్ పేపర్స్ మీద సైన్ చేసేస్తాను అని చెప్పి అంటుంది. అది విని అర్జున్ దాస్ అయితే సరే అని చెప్పి అంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.